నేను కనబడాలి, నేనంటే ఎవరికో అందరికీ తెలియాలి, నా గొప్పతనం అందరికీ తెలియాలి. ఇగో వీటి కొరకే ఆరాట పడుతున్నారు. కానీ మనుషుల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు, మనుషులు ఎదుట మంచివాడిని, నీతిమంతురాళ్ళని కనబడాలని నువ్వు ఆరాట పడుతున్నావు. కానీ నా ఎదుట నేను నీ గురించి సాక్ష్యం చెప్పాలి, బల నమ్మకమైన దాసుడా, నమ్మకమైన మంచి దాసురలా అని, నన్ను నా ఆజ్ఞలు అనుసరించి పాటించాలని అస్సలు ఆరాటం లేదు అంటాడు దేవుడు. లేదు, ఎందుకంటే ఈ లోక ఆశలు ఇంకా ఉన్నాయి. ఇంకా మనుషులు ఎదుట అన్నీ ఉన్నాయంటే ఏంది, దేవునిలోకి ఇంకా మనం అంతరంగ హృదయంలో ఇంకా మారు మనసు రాలే. దేవునిలోకి దేవుడు కోరిన ఆ మెప్పు, దేవుని మెప్పించే ఆ హృదయం ఇంకా మనలో రాలే అంటే ఏంది, ఈ లోక సంబంధం ఇంకా మనలో చచ్చిపోలే ఆ కోరికలు. అంతేగా, చచ్చిపోతే ఇవన్నీ ఉండవు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మనుషుల ఎదుట, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తాం, కొర్నేలి ఒక్కడే ఉన్నాడు. దూర ప్రాంతంలో తన కుటుంబంతో తను ఒక్కడే ఉన్నాడు. అక్కడ సంఘం ఉన్నట్టు, ఒక వ్యక్తి పోయి తనను బలపరిచినట్టు, దేవుని ఇట్లా మొక్కాన్ని చెప్పినట్టు మనం చూడం. కానీ ఆ వ్యక్తి ధర్మ కార్యాలు చేసినాడు, మంచి పనులు చేసినాడు. మనుషుల కొరకు చేయలేదు, ఆయన మనస్ఫూర్తిగా చేసినాడు. తన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఏం చేశాడంటే, కొర్నేలి పేరు పెట్టి పిలిచినాడు. పేరు పెట్టి పిలిచి ఏం చెప్తాడంటే, ఇదిగో నీ ధర్మ కార్యాలు నేను చూచినా, ఏమంటున్నాడు, నీ నీతి కార్యాలు చూసినా, నీ మంచితనం నేను చూసినా, నీ ప్రార్థన నేను విన్నా అని చెప్తాడు దేవుడు. కాబట్టి మన మంచితనము, మనం చేసే పని ఎవరు, దేవుడు చూడాలి. కొర్నేలి వల్లే పేరు పెట్టి పిలిచి, నువ్వు చేసిన మంచి కార్యం నేను చూశానమ్మా, నువ్వు ఎంత మంచిగా నన్ను మెప్పించే జీవితం బ్రతుకుతున్నావు నేను చూశానని దేవుడు చెప్పాలా? అగో, దేవుడు మెచ్చుకునే రీతిగా మనం ఉండట్లే, కానీ మనుషులను మెప్పించే రీతిగా మనం ఉంటున్నాము. మనుషులను మెప్పించేవాడు దేవుని మెప్పించలేడు, దేవుని మెప్పించేవాడు మనుషులను అస్సలు మెప్పించలేడు. అది వల్ల కాదు కదా. కానీ ఈ దినాలలో ఏమవుతుందంటే, మనుషులను సంతోష పెట్టాలని ఆరాటపడుతూ ఉన్నారు. వారి ధనాన్ని బట్టో, వారి పేరును బట్టో, వారి హోదాను బట్టో ఉలికి పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ ఎలీషా జీవితాన్ని మనం చూస్తాం. ఒక చక్రవర్తి రాజు వచ్చినా కూడా ఆయన ఉలికి పడలేదు, భయపడలేదు, అసలు కలవనే లేదు. గుర్రాలతో, రథాలతో, అన్ని సమృద్ధి కలిగి సైన్యంతో, బలగాలతో వచ్చినా కూడా, అంత ఖర్చు పెట్టుకొని వచ్చినా కూడా దేవుని చూపించాడు. దేవుని మొక్కమును, అక్కడ వ్యర్థ నదులు వెళ్ళమను, 7 మార్లు మునగమును, స్నానం చేసుకొని దేవుడు బాగు చేస్తాడు, వెళ్ళిపోమని చెప్పాడు. ఏం ఆశపడలే ఆయన. కానీ దినాలలో మనం ఏం చేస్తాం, డబ్బును చూసి, పలుకుబడిని చూసి, హోదాని చూసి ఆరాటపడుతూ ఉరుకులు పరుగులతో కదా, ఎన్ని మనసులను మెప్పించే రీతిగా చూస్తూ ఆరాటపడుతూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాళ్ళని చూడు, ఎలీషా లాంటి వ్యక్తులను చూస్తాడు. ఎలీషా లాంటి వ్యక్తులను దేవుడే ఉండాలి, దేవునితోనే ఉండాలి, మనుషుల కొరకు కాదు, ఏమి చేసినా దేవుని కొరకే చేయాలి అనే ఆ తపనని దేవుడు చూస్తాడు కదా. అందుకనే ఏలియా కంటే ఎలీషా ఎక్కువ గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకు? అంతరంగ హృదయంలో ఆ మనసు ఉంది కాబట్టి, దేవుని ప్రేమించాడు కాబట్టి.